ఇది నా పోర్ట్ఫోలియో యాక్చువల్గా ఫస్ట్ స్టాక్ చూడండి. అదాని టోటల్ గ్యాస్ 6,000 వేసాను. అది అక్కడక్కడే తిరుగుతుంది కానీ బ్రేక్అవుట్ గట్టిగా అయితే ఇవ్వలేకపోతుంది. అలాగే ఎలక్ట్ క్యాస్ట్ 180 నుంచి మరీ తిరిగి ఇక్కడికి వచ్చి పడిపోయింది. అది ఇమామి లిమిటెడ్ కూడా మంచి స్టాకే కానీ అది ఆ లెవెల్స్లోనే ఉంది. ఎప్పుడు బ్రేక్ ఏమైనా అవుతుందో అర్థమే అవ్వట్లా. ఇంక ఈపీఎల్ కూడా మంచి స్టాకే, చూడాలి మరి బ్రేక్ ఏమైనా అవుతుంది అనుకున్నా. ఇంకా గబ్రియల్ అనేది చూడాలి, లాంగ్ టర్మ్ అనుకున్నా నేను, అది ఏమవుతుందో చూడాలి మరి. ఇంకా గల్ఫిక్ బయో 340 టార్గెట్, అది మెల్లగా రీచ్ అయ్యేలాగా ఉంది కానీ వెయిట్ చేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ వేసుకున్నా, అది చూడాలి. ఇంకా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా 90 లెవెల్స్కి రీచ్ అవుతుంది అనుకుంటే ఇక్కడిక్కడే తిరుక్కుంటూ ఉంది అది. ఇంకా ఐఆర్బి లాంగ్ టర్మ్ వేసుకున్నాను, ఇన్ఫ్రా స్టాక్ కాబట్టి. ఇంకా ఐఎస్ఎంటీ కూడా 95, 96 రీచ్ అయ్యి మరీ వెనకాలకు వచ్చేసింది. ఇంకా చూడాలి, ఇది ఖచ్చితంగా 99 నా టార్గెట్, 100 రీచ్ అవుతుంది అనిపిస్తుంది కానీ చూడాలి మరి. ఇంకా కరూర్ వైశ్య బ్యాంక్ కూడా 195 టార్గెట్ బట్ రీచ్ అవ్వట్లా. ఇంకా ఎల్టీ ఫుడ్స్ లాంగ్ టర్మ్ వేసుకున్నాను, అది వదిలేసాను అలాగే. ఇంకా నెస్ట్లే ఇండియా అనేది మంచి స్టాక్, చూడాలి మరి, చాలా తక్కువ పెట్టాను, చూద్దాం మరి. 2 స్టాక్స్ నేనైతే 500,000 వస్తుంది అనుకున్నా, చూడాలి మరి. ఇంక ఎన్హెచ్పిసి కూడా లాంగ్ టర్మ్ వేసుకున్నా, తగ్గితే కొనాలి. ఇంక ఓఎన్టీ ఎలక్ట్రిక్ ఆ లెవెల్స్లోనే ఉంది, అది 208 to 210 మూవ్ అవ్వట్లా. ఇంకా ప్రదీప్ పాస్పేస్ కూడా ఆ లెవెల్స్లోనే ఉంది, మూవ్ అవ్వట్లా. ఇంకా ఆర్ఈసీ లిమిటెడ్ అనేది నేను రికమెండ్ చేశాను, ఖచ్చితంగా అది 500 రీచ్ అయిపోతుంది, వెయిట్ చేస్తున్నా. ఇంకా స్టార్ హెల్త్ కూడా సేమ్ ఆ లెవెల్స్లోనే ఉంది, అదేమో మూవే అవ్వట్లేదు మరి, ఏమో అది తెలియకుంది. ఇంకా వస్తే ఇంకా టాటా పవర్, టాటా స్టీల్, వేదాంత లిమిటెడ్, ఇవన్నీ లాంగ్ టర్మ్ స్టాక్స్. అయితేనండి నా పోర్ట్ఫోలియో.